ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్ పక్కన ఉన్న ఆర్చర్ పార్కులో డిసెంబర్ 14, 2025న కాల్పులు జరిగాయి. డిసెంబర్ 14న సిడ్నీ బోండీ బీచ్ వద్ద జూయిష్ కమ్యూనిటీ హనుక్కా ఫెస్టివల్ సందర్భంగా 1000 మంది హాజరయ్యారు. బోండీ బీచ్ ఆస్ట్రేలియాలోని అత్యంత ప్రసిద్ధ సముద్ర తీర ప్రాంతాల్లో ఒకటి. ఇది సిడ్నీ ఈస్ట్ సైడ్ ఉంది. ఈ ప్రాంతాన్ని సిడ్నీలోని యూదుల సమాజానికి కేంద్రంగా పిలుస్తారు. ఇది ఆస్ట్రేలియాలోని అతిపెద్ద యూద సమాజాలలో ఒకటి. అయితే సాయంత్రం సమయంలో బోండై పావిలియన్కు ఉత్తరంగా ఉన్న బ్రిడ్జ్ నుంచి నలుపు దుస్తులు ధరించిన 2 వ్యక్తులు గుంపుపై కాల్పులు ప్రారంభించారు. కనీసం 50 గుండ్లు పేల్చారు. తర్వాత మొత్తం 103 బుల్లెట్లు వదిలినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇక్కడ హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన వ్యక్తులు సాజిద్ అక్రమ్ మరియు నవీద్ అక్రమ్. వీరిద్దరూ జనంపై జరిపిన కాల్పులలో ఒక చిన్నారితో సహా 16 మంది మరణించారు. అలాగే 40 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే ఈ కాల్పులకు సంబంధించి న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ ప్రకారం కాల్పులు జరిపిన వ్యక్తులు ఒక తండ్రి మరియు కొడుకు. పోలీసులతో జరిగిన కాల్పులో 50 ఏళ్ల దాడి చేసిన వ్యక్తి మరణించగా 24 ఏళ్ల వ్యక్తి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. పోలీసులు మరియు ఆస్ట్రేలియన్ నిఘా సంస్థలు దీనిని ఐఎస్ సంబంధిత సంఘటనగా ప్రకటించాయి. మరియు అనేక మంది ప్రపంచ నాయకులు, వార్తా సంస్థలు మరియు ఆస్ట్రేలియన్ అధికారులు దీనిని సెమిటిక్ వ్యతిరేక సంఘటనగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా హోం వ్యవహారాల మంత్రి టోనీ బర్గ్ ప్రకారం చనిపోయిన ఉగ్రవాది 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చాడు. తర్వాత 2001లో భాగస్వామి వీసాకు బదిలీ అయి రెసిడెంట్ రిటర్న్ వీసా పొందాడు. అతని కుమారుడు ఆస్ట్రేలియాలో జన్మించినటువంటి పౌరుడు. సంఘటన స్థలంలో మరణించిన ఉగ్రవాది ఒక తుపాకీ క్లబ్ సభ్యుడు. పోలీసుల అనుమానం ప్రకారం 6 లైసెన్సులు గల తుపాకులను అతను కలిగి ఉన్నాడు. అతని 24 ఏళ్ల కుమారుడు ఆస్ట్రేలియాలో పుట్టిన సిటిజన్. అతను ముందు నుంచే సెక్యూరిటీ ఏజెన్సీల ర్యాడర్లో ఉన్నాడు. అక్కడి ఐసిస్తో సంబంధాలు ఉన్నట్లు ముందు విచారణలో వచ్చినా సాక్ష్యాలు లేని కారణంగా పెద్ద కేసు పడలేదు. అయితే దాడి జరిగిన తర్వాత క్వీన్స్లాండ్ పోలీసులు యూద ప్రజల ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను పెంచారు. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ అంతటా యూదుల కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. కాల్పుల ఘటన జరిగిన తర్వాత రోజు జాతీయ మంత్రివర్గం తుపాకీ చట్టాలను బలోపేతం చేయడానికి ఏకగ్రీవంగా అంగీకరించింది. ఈ సమావేశంలో ముందుకు వచ్చిన ప్రతిపాదనలో ఆస్ట్రేలియన్ పౌరులకు మాత్రమే తుపాకీ యాజమాన్యాన్ని పరిమితం చేయడం, జాతీయ తుపాకీ రిజిస్టర్ ప్రారంభాన్ని వేగవంతం చేయడం, ఒకే వ్యక్తి కలిగి ఉండగల తుపాకీల సంఖ్యను పరిమితం చేయడం మరియు చట్టబద్ధమైన ఆయుధాల రకాలను మరింత పరిమితం చేయడం వంటివి ఉన్నాయి. ఈ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా విక్టోరియన్ ప్రీమియర్ జసింటా అల్లన్ యూద స్థలాల భద్రతా సేవలకు నిధులను పెంచారు. లైఫ్ బ్లడ్ ఓ నెగిటివ్ రక్తదానాల కోసం అభ్యర్థన తర్వాత చాలా మంది రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథోనీ ఆల్బనీస్ ఈ కాల్పులను దిగ్భ్రాంతికరమైన మరియు బాధ కలిగించేదని అభివర్ణించారు. అయితే ఈ దాడి జరుగుతున్నప్పుడు 43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి ఆ ఉగ్రవాది మీదికి దూకి అతని గన్ లాక్కొని అతను దాడి చేసిన వ్యక్తి నుండి తుపాకీని లాక్కొని అతని నేలకు నెట్టి తుపాకీని అతని వైపు గురిపెట్టాడు. దాంతో ఆ ఉగ్రవాది వెనక్కి తగ్గాడు. ఈ ఫుటేజ్ ఆన్లైన్లో విస్తృతంగా షేర్ చేయబడుతుంది. అహ్మద్ అల్ అహ్మద్ సిరియా నుంచి ఆస్ట్రేలియాకు ఇమ్మిగ్రేట్ అయినటువంటి ముస్లిం వ్యక్తి. సిడ్నీ బాండీ బీచ్లో హనుక్కా ఉత్సవం సమయంలో జరిగినటువంటి దాడిలో ఆ ఉగ్రవాదిపై దూకి తుపాకీ లాక్కొని అతన్ని అడ్డుకున్న హీరో అతను. అహ్మద్ అల్ అహ్మద్ సిరియా ఇద్లిబ్ ప్రావిన్స్లోని అల్ నైరబ్ గ్రామానికి చెందినవాడు. 2006లో ఆస్ట్రేలియాకు వచ్చి సిడ్నీలో సుదర్లాండ్లో పండ్ల షాపు నడుపుతున్న ఆస్ట్రేలియన్ పౌరుడు. వీడియో ఫుటేజ్ లో కారు వెనక దాగిన అహ్మద్ ఆ ఉగ్రవాదిని వెనక్కి పట్టుకొని తుపాకీ లాక్కొని అతని కింద పడేసి తన వైపు తిప్పాడు. అప్పుడు ఆ ఉగ్రవాది పారిపోయాడు. కాల్పులు జరుపుతున్న టెర్రరిస్టులను ధైర్యంగా అడ్డుకున్న అహ్మద్ ప్రస్తుతం బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ మరియు ఎన్ఎస్డబ్ల్యూ ముఖ్యమంత్రి క్రిస్ మిన్స్ అహ్మద్ అల్ అహ్మద్ వీరత్వాన్ని ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అభినందించారు. ఆయన పట్ల తనకు గొప్ప గౌరవం ఉందని అన్నారు. ఈ విధంగా ఆస్ట్రేలియా ప్రధాని, ప్రపంచ నాయకులు మరియు మీడియా అతని హీరోగా పొగడ్తలు కురిపిస్తున్నారు. ఆయన లేకపోతే మరింత మంది చనిపోయేవారని అన్ని కవరేజ్ చెబుతున్నాయి. ఒకవైపు ప్రో ఇజ్రాయిల్, ప్రో రైట్ నెరేటివ్, ఇది ఇస్లామిక్ టెర్రర్, రైజింగ్ యాంటీ సెమిటిజం, ముస్లింలు వర్సెస్ జ్యూస్ అంటూ ఈ దాడిని తమ రాజకీయ ఎజెండా కోసం యూజ్ చేయాలని చూస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఒక సెక్షన్ దీనిని ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని, ఇజ్రాయెల్ ముసాద్ ప్లాన్ చేశారని అంటున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా గాజా మీద ఇజ్రాయెల్ యుద్ధాన్ని క్రిటిసైజ్ చేసిన పాలస్తీన్కు సానుభూతి చూపిన దేశాల్లో ఒకటి. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల గాజా
గాజా యుద్ధంలో ఇజ్రాయెల్పై విమర్శలు చేసింది, పాలస్తీన్ పక్షం తీసుకుంది. కాబట్టి సింపతి రీసెట్ కోసం ఇలా చేశారని అంటున్నారు. అందుకే ఇజ్రాయెల్ సింపతి తిరిగి పొందడానికి లేదా ప్రపంచం తమ పట్ల మళ్ళీ కనికరం చూపించడానికి ఈ ఘటన సృష్టించారని సోషల్ మీడియాలో కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది ఒక నాటకం కావచ్చు అని వారు చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటో దేవునికి తెలుసు. ఏదేమైనప్పటికీ సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకోవడం ఘోరమైనటువంటి అపరాధం. కాబట్టి నేను దీనిని పూర్తిగా ఖండిస్తున్నాను. మరియు ఒక వర్గానికి చెందిన వ్యక్తి ఇలా చేశాడని ఆ పూర్తి వర్గాన్ని నిందించడం సరైనది కాదు. ఎందుకంటే బెస్ట్ ఉదాహరణ అక్కడే మనకు కనిపిస్తుంది. ఒక ముస్లిం కాలుస్తుంటే మరో ముస్లిం తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఆ అహ్మద్ వెళ్లే ముందు ఏమన్నాడో తెలుసా? నేను ఉగ్రవాదిని అడ్డుకోవడానికి వెళ్తున్నాను, నేను చనిపోతే నా ఫ్యామిలీని చూసుకో అని చెప్పి అహ్మద్ వెళ్ళాడని అతని బంధువు ముస్తఫా మీడియాకు చెప్పాడు. తన కొడుకు నిజమైన హీరో అని అతన్ని చూసి గర్విస్తున్నట్లు అహ్మద్ తండ్రి చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా ఘోరమైనటువంటి దుర్మార్గపు ఉగ్రవాద చర్య. దీనిని మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ఖండించి తీరాలి. అయితే ఉగ్రవాద అంతానికి సర్వోత్తమ సూత్రంగా ఖురాన్ ఇలా అంటుంది. ఖురాన్ సూరా అల్ మాయిదా సూరా నంబర్ 5 ఆయత 32, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకన్నమా ఖతల నాస జమియా. ఎవడైనా ఒక వ్యక్తిని అన్యాయంగా చంపితే అతను సర్వ మానవ జాతిని చంపినట్లే, మరియు ఎవడైనా ఒక ప్రాణాన్ని కాపాడితే అతడు సర్వ మానవ జాతి ప్రాణాలను కాపాడినట్లే. కాబట్టి ఒక వ్యక్తిని అన్యాయంగా చంపడం ఘోరమైనటువంటి అపరాధమని ఇస్లాం అంటుంది. అయితే ఈ సందర్భంగా మనమంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి. కాల్చినోళ్ళ మతం చూసినప్పుడు కాపాడిన వాడి మతం ఏంటో కూడా చూడాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకరినొకరు మీరు దుర్మార్గులు అంటే మీరు దుర్మార్గులను తిట్టుకోవడం కాదు. అన్ని మత వర్గాల్లో ఉన్న మంచోళ్ళంతా కలిసి సమాజంలో చెడును దూరం చేయడానికి ప్రయత్నించాలి. కాబట్టి భయాన్ని, ద్వేషాన్ని, రాజకీయ ఎజెండాలను కాదు, నిజాన్ని, న్యాయాన్ని, మానవత్వాన్ని ఎంచుకుందాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం. నిరపరాధుల ప్రాణాల పక్షాన్ని నిలబడదాం. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.